జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా గుజరాత్ పోలీసులు ఎంత పని చేసినారో తెలిసినా ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడండి మీకు మజా వస్తుంది అట్లే ఓకేనా మనం గుజరాత్ పోలీసుల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎందుకంటే ఈ గుజరాత్ రాష్ట్రం అత్యంత ధనికమైనటువంటి రాష్ట్రం సహజంగా ధనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో క్రైమ్ మాఫియా గ్యాంగ్స్టర్లు అక్కడే ఎక్కువగా అయితే ఉంటారు కానీ గుజరాత్లో మాత్రం ఇవేవి కూడా కనిపించవు గుజరాత్ పోలీసులు గుజరాత్ రాష్ట్రంలో క్రిమినల్స్ ను లేకుండా చేశారు అదే విధంగా మాఫియా ముఠాలు లేకుండా చేశారు గ్యాంగ్స్టర్లను కూడా లేకుండా చేశారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక పుట్టుకొచ్చారనుకో వాళ్ళ పని అయితే ఇంకా కథం అయిపోయినట్టే అదో ఆయన కదా 56 ఏళ్ళు ఏమైనా చెప్పినట్టు టాటా బై బై గయా సియు కథం అన్నట్టు ఏదో ఒక డైలాగ్ అయితే చెప్పుకోవాలా ఇక గుజరాత్లో జాంబీలు కూడా 20% కన్నా ఎక్కువగానే ఉంటారు తెలుసు కదా మీకు జాంబీలు అంటే ఎవరా అయినప్పటికీ 2002 అల్లర్ల తర్వాత ఇప్పటి వరకు ఒక్క జాంబీ కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా చర్యలు అయితే చేపట్టినారు జాంబీలు ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా ఎరగదీసి ఇలా మడత పెడతారనమాట అంటే గుజరాత్లో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా గుజరాత్ పోలీసులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు అయితే తీసుకుంటానే ఉన్నారు ఇక గుజరాత్ పోలీసుల్లో చాలా విభాగాలు ఉన్నాయి ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని అదేవిధంగా నార్కోటిక్స్ స్క్వాడ్ అని మెరైన్ స్క్వాడ్ అని స్పెషల్ స్క్వాడ్ అని ఈ విధంగా చాలా రకాల విభాగాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క విభాగం ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉంటుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఉన్నది కదా అదే స్వామి పాకిస్తాను ఈ పాకిస్తాన్తో మన గుజరాత్ రాష్ట్రం సరిహద్దులను అయితే కలిగి ఉన్నదన్నమాట పాకిస్తాన్తో గుజరాత్ దాదాపుగా 520 కిలోమీటర్ల సరిహద్దును అయితే కలిగి ఉన్నది ఇక గుజరాత్ సముద్ర తీరంలో అనేక ద్వీపాలు కూడా ఉన్నాయి అవిగాక పాకిస్తాన్ లోని కరాచీ పోర్ట్ నుంచి స్మగ్లర్లు కానీ తీవ్రవాదులు కానీ ఈ పడవల్లో గుజరాత్కు అయితే వచ్చే అవకాశం ఉన్నది అలాంటి వాళ్ళని నిరోధించడంలో గుజరాత్ పోలీసుల పాత్ర గణనీయంగా ఉంటుంది కేంద్ర ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేసుకుంటా ఈ గుజరాత్ పోలీసులు అయితే పనిచేస్తూ ఉంటారు చాలా చక్కగా అద్భుతంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ఈ గుజరాత్ పోలీసుల్లో అవినీతి కూడా చాలా తక్కువ కావాలంటే మీరు గుజరాత్లో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళని ఎవరైనా కూడా అడిగి తెలుసుకోవచ్చు ఏం ఎట్టుంటుంది ఆడ అవినీతి అనేది ఏది మనతో ఒకసారి పోల్చుకొని చూసుకోవచ్చు అనమాట మనతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మొన్న పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను రెండు సభల్లో కూడా ఈ వక్ఫ్ బిల్ అయితే అద్భుతంగా పాస్ అయిపోయింది దీంతో ఇక గుజరాత్ లోని కొన్ని జాంబీ సంఘాలు ఒక చోట అయితే సమావేశమైనాయి ఇక ఈ వక్ఫ్ బిల్ గురించి అహ్మదాబాద్ లో ఒక భారీ ఎత్తున నిరసనలు నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ వేశారు అది కూడా నిరవధికంగా నిరసనలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట అంటే అన్స్టాపబుల్ ఇంకా ఆపేదిలే కంటిన్యూగా నిరసనలు చేసుకొని పోవడమే కాదియా అదేమన్నా గుజరాత్ అనుకున్నారా లేకపోతే ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అనుకున్నారా ఏమనుకున్నారు అదే సరే ఈ సందర్భంగా వేలాది మంది ముస్లింలను అహ్మదాబాద్కు చేర్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక కూడా రూపొందించారు అయితే గుజరాత్ పోలీసు వాళ్ళు ఏమన్నా అమాయకుల వాళ్ళు ముందుగానే ఈ విషయాన్ని అయితే కనిపెట్టేశారు అంతే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళను అక్కడే అదింపట్టేశారు ఎక్కడి నుంచి ఎవరు ఎటువైపుగా వస్తారో తెలుసుకొని ఆ రోడ్లన్నింటిని కూడా బ్లాక్ చేసి పడేశారు ఇక అహ్మదాబాద్లో 50,000 మందితో పెద్ద ఎత్తున నిరసనలు చేపడదాం అనుకున్నటువంటి కొన్ని ముస్లిం సంఘాల ఆశలు అయితే తుస్సమని చెప్పేసి అడియాసలు అయిపోయాయి ఫైనల్గా అహ్మదాబాద్లో వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశానికి కేవలం 100 మంది ముస్లింలు మాత్రమే వచ్చి అయితే చేరుకున్నారు అంటే 50,000 మందితో ప్రారంభిద్దాం అనుకున్నటువంటి నిరసనలు కేవలం 100 మందితో ప్రారంభించాల్సి వచ్చింది ఇక వచ్చినటువంటి ఆ 100 మందిని కూడా గుజరాత్ పోలీసులు అక్కడి నుంచి పోలీసు వ్యాన్లు ఎక్కించుకొని తీసుకెళ్లిపోయినారు దీంతో ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా చేపడదాం అనుకున్నట్టు ఉద్యమం కాస్త తుస్సమని నీరు గారిపోయింది అది గుజరాత్ పోలీసుల కెపాసిటీ ఒకవేళగా ఇప్పుడు గుజరాత్లో గతంలో ఏం జరిగిందో అందరికి కూడా తెలుసు ఆ దెబ్బతో ఇప్పటి వరకు ఆడ ఎటువంటి సూడో సెక్యులర్ ప్రభుత్వం కానీ అధికారంలోకి రాలా ఆ రోడ్కి ఈ రోడ్కి ఆడ భారతీయ జనతా పార్టీనే ఉన్నది మళ్ళా ఏదైనా గెలికినారు అనుకో ఇంకా మళ్ళా విషయం ఏంటంటే ఇంకా సచ్చిందాకా ఈ శతాబ్దం అంతా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ మరొక సూడో సెక్యులర్ పార్టీ కానీ గుజరాత్లో ఎప్పటికి కూడా అధికారంలోకి రాదు అది మాత్రం ఖాయం కేవలం ఒక్కసారి గొడవలు జరిగిన దానికి ఇప్పటి వరకు అయితే వేరే పార్టీ ఆడ అధికారంలోకి రాలా అర్థమవుతుందా అది దాన్ని బట్టి ఎవరైనా ఆలోచన చేసి నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఒకటిగానే ఉండరు అందరూ అమాయకులుగా ఉండరు కదా కొంతమంది కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే
ప్రతి ఒక్కరూ మిత్రులారా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది. గుళ్ళోకి పోతే గంట అయితే ఎట్టుంటుందో అలాగా బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని టంగా మనం కొట్టామంటే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.